హలో అందరికీ వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. దిస్ ఇస్ తిరు. ఈరోజు వీడియోలో రాగి అంబలి, రాగి జావ అని కూడా అంటారు. ఈ రాగి అంబలిని తాగటం వల్ల చాలా బెనిఫిట్సే ఉన్నాయి. ఈ రాగి అంబల్లో హై ఫైబర్, క్యాలరీస్, ప్రోటీన్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఈ అంబలిని తాగటం వల్ల బరువు తగ్గటం, బీపీ, షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది, రక్తహీనతను తగ్గిస్తుంది. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ రాగి అంబల్లో. అలాంటి రాగి అంబలిని నేను ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి. నేను కొన్న రాగి పిండితో ప్రిపేర్ చేస్తున్నాను. ఇద్దరికి సరిపడా చెప్తున్నాను. 2 స్పూన్స్ రాగి పిండి తీసుకుని కొంచెం వాటర్ పోసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న ఈ పిండిని 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. మీకు వీలుంటే ముందు రోజు నైటే ఈ పిండిని వాటర్లో కలుపుకుని నానబెట్టుకోండి. చూసారు కదా ఉండలు లేకుండా ఎలా కలుపుకున్నానో. ఇది పక్కన పెట్టేసుకోండి. ఇంట్లో పులిసిన పెరుగు ఉంటే 3 స్పూన్స్ తీసుకుని మజ్జిగలా చేసుకోవాలి. చిక్కగా చేసుకోవాలి మజ్జిగ కూడా. పులిచిన పెరుగు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఇంత చిక్కగా మజ్జిగ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకుని 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. వాటర్ అన్ని ఇలా బుడగలు వచ్చే వరకు కాచుకుని ముందే రాగి పిండి ప్రిపేర్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి తిప్పుకుని ఆ వాటర్లో యాడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఈ రాగి పిండి అంతా మంచిగా కాగే వరకు కాసుకోవాలి. తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని మధ్య మధ్యలో తిప్పుకుంటూ రాగి అంబలిని ఇలా కాచుకోవాలి. ఇలా కాచుకునేటప్పుడు పైన వచ్చే ఈ నురుగును మొత్తాన్ని తీసేసుకోండి. ఈ నురుగుని అలాగే ఉంచితే అరుగుదల అవటం కొంచెం కష్టంగా ఉంటుంది. రాగి అంబలి దగ్గరకు వచ్చే వరకు ఇలా కాచుకోవాలి. చూసారు కదా ఇంత దగ్గరగా కాచుకోవాలి రాగి అంబలిని. ఇలా కాసుకున్న ఈ రాగి అంబలిని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా చేసుకున్న మజ్జిగని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చితే దీంట్లో జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. జీరా పౌడర్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మజ్జిగతో కాకుండా రాగి జావని బెల్లంతో కూడా ప్రిపేర్ చేసుకుంటారు. అది ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇలా మజ్జిగతో చేసిన రాగి జావలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చలువ చేస్తుంది బాడీకి. ఇలా ప్రిపేర్ చేసుకున్న రాగి జావని గ్లాసుల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఈ రాగి జావపై చిన్నగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీరని కొంచెం యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. టేస్టీ టేస్టీ హెల్దీ రాగి అంబలి రెడీ. రాగి అంబలి తాగడం పిల్లలకి చిన్నప్పటి నుంచే అలవాటు చేసుకుంటే చాలా మంచిది. మన అమ్మమ్మలు, నానమ్మల టైంలో ఇదే కదా చాలా ఇష్టంగా తినేవాళ్ళు రైస్ కంటే. రాగి అంబలిని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ తీసుకుంటే చాలా మంచిది. ఆకలి తక్కువగా అవుతుంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా ఇందులో. ఆలస్యం ఎందుకు, నా వీడియో చూసారు కదా, మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ ఏ టైం.